హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఇంటి థింగ్స్. బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఇక్కడ నేనైతే మీ అందరికీ ఏబీసీ జ్యూస్ చూపిస్తున్నానండి. అది సో హెల్త్కి చాలా చాలా మంచిది. సో ఎన్నో బెనిఫిట్స్ ఉన్న ఇది ఏబీసీ జ్యూస్ ఇప్పుడు చూపిస్తాను. దానికోసం మనం కీరా, క్యారెట్, బీట్రూట్, ఆపిల్, టమాటా ముక్కలు ఇవి కూడా వేసుకుంటున్నాను నేను. ఇది ఆపిల్ ప్యూరీ అనమాట. సో ఆపిల్, క్యారెట్, బీట్రూట్ వల్లే దీనికి ఏబీసీ అని నేమ్ అంటారు. సో ఇక్కడ నేనైతే ఎక్స్ట్రాగా కీరా, టమాటా యాడ్ చేస్తూ ఉన్నాను. ఇలా స్లైసెస్గా కట్ చేసుకోవాలి. మన స్కిన్ చాలా గ్లోయిగా అవుతుందండి. మన ఫేస్ అయితే చాలా గ్లో వస్తుంది. ఈ జ్యూస్ కనీసం వీక్లీ 3 to 4 times అయినా తీసుకోండి కంపల్సరీగా, వీలు కాని వాళ్ళు. సో చాలా బాగుంటుంది అనమాట. అలాగే మనకి హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ ఉన్నా కానీ సెట్ అవుతుందండి. ఇంకా మన హెయిర్కి కూడా చాలా మంచిది. సో ఇంకా ఫేస్ అయితే చాలా బాగా బ్రైట్నింగ్, అలాగే సాఫ్ట్గా కూడా వస్తుంది. ఇవైతే నేను ఒక్కొక్కటిగా మిక్సీకి జ్యూస్ చేసుకుంటున్నాను. ఇలా పీసెస్గా కట్ చేసుకున్నాం కదా, యాపిల్ ప్యూరీ, క్యారెట్ ముక్కలు, బీట్రూట్ ముక్కలు, కీరా ముక్కలు, టమాటా ముక్కలు, చాలా బాగుంటుంది. సో ఇక్కడైతే నేను యాపిల్ ప్యూరీ యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే నేను ఇంతకుముందే చిన్నోడికి యాపిల్ జ్యూస్ చేస్తాను, అందుకని అదే వేసుకుంటూ ఉన్నాను నేను కూడా, కొంచెం ప్యూరీ తీసుకొని. సో యాపిల్ ముక్కలు కూడా కట్ చేసి వేసుకోవచ్చు అనమాట. నేను ప్యూరీ ఉంది అని యాడ్ చేశాను. సో ఇంకా ఇదైతే మనం మంచిగా కొంచెం వాటర్, ఒక చిన్న గ్లాస్, టీ గ్లాస్ ఉంటుంది కదా, అంత వాటర్ యాడ్ చేసుకొని ఇది మంచిగా ఇట్లా మిక్సీకి పట్టుకోవాలన్నమాట. మనం జ్యూస్ ఏ విధంగా ఫైన్గా పట్టుకుంటామో అదే విధంగా పట్టుకోవాలి. సో ఇది ఇంకా బ్లడ్ ఇంప్రూవ్మెంట్ కూడా చాలా బాగా పనిచేస్తుందండి. సో పిల్లలకైతే కంపల్సరీగా ఇది తాగిపించాలండి. ఎందుకంటే ఎదిగే పిల్లలు కదా, అన్ని న్యూట్రిషన్స్, విటమిన్స్ ఇంకా అన్నీ కావాలి కాబట్టి. సో ఫైబర్ అలాంటి. సో ఇంకా ఇదంతా మనం మిక్సీకి పట్టుకున్న తర్వాత ఇలా స్ట్రెయిన్ చేసుకోవాలి, వడకట్టుకోవాలన్నమాట. వడకట్టుకున్నాక ఈ పీచు ఉంటుంది కదా, సో అదంతా పడేయకూడదండి. సో దీనివల్ల కూడా మనకి చాలా యూజ్ ఉంటుంది. ఇది చూస్తున్నారు కదా, పిప్పిలాగా వచ్చింది కదా, సో దీన్ని మనం ఫేస్కి స్క్రబ్లా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఫేస్ మంచిగా సాఫ్ట్గా అవుతుంది. సో దాన్ని పక్కన పెట్టేసుకొని నేను తర్వాత ఫేస్కి యూజ్ చేసుకుంటాను అనమాట. ఇక్కడ 1 స్పూన్ వరకు హనీ యాడ్ చేస్తున్నాను. ఇంకా కావాలంటే కూడా ఒక 2-3 స్పూన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఒకే గ్లాస్కి ప్రిపేర్ చేసుకున్నాను కాబట్టి 1 టీ స్పూన్ మాత్రమే యాడ్ చేశాను హనీ. ఇష్టం ఉన్న వాళ్ళు లెమన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను లెమన్ స్కిప్ చేశానండి. ఇక్కడైతే గ్లాసులోకి తీసుకున్నాను. చాలా చాలా బాగుంటుంది. మనం బ్రేక్ఫాస్ట్ టైంలో కానీ, ఈవినింగ్ టైంలో కానీ, ఆఫ్టర్నూన్ టైంలో కానీ ఎప్పుడైనా తీసుకోవచ్చు. సో రెగ్యులర్గా తీసుకుంటూ ఉండండి, చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి. ఇది ఇచ్చేసి 2-3 times తీసుకుంటే ఆ తేడా మీకే తెలుస్తుంది అండి. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. మన లేడీస్కి చాలా చాలా మంచిది. సో బ్లడ్ ఇంప్రూవ్మెంట్ వస్తుంది, పీరియడ్స్ అలా ప్రాబ్లం ఉంటుంది కదా, అది కూడా సెట్ అవుతుంది. నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.